సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరవండి. అందరూ కూడా కలిసి భాగాన్ని మనం చదువుకుందాం. ప్రారంభించుకుందాము. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మనకి ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానముగా హెబ్రోను నుండి వచ్చినటువంటి ఈ మోటో కార్డులో మధ్యలో ఉన్న వాక్యం ఇది. దావీదు సమస్తమును సంపాదించుకునేను అని దాన్ని బ్రాకెట్లో పెట్టి రక్షించని రాశారు. తెలుగులోనేమో సమస్తమును రక్షించును అనేటువంటి పదం ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో డేవిడ్ రికవర్ టు ఆల్ అని ఉంటుంది. అంటే అంతా కూడా అతనేసాడు, సమకూర్చుకుని లేకపోతే సంపాదించాడు అనేటువంటి అర్థం వస్తుంది ఇంగ్లీషులో బైబిల్లో ఉన్నటువంటి మాట. మీ దగ్గర సెల్ ఫోన్లో ఉంటుంది కదా, ఇప్పుడు తీయదులే సెల్ ఫోన్లో, ఇంగ్లీష్లో ఉంటుంది, తర్వాత చదువుకోండి. సరే, మరి ఈ యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకుని దావీదు జీవితంలోంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదట దావీదు ఏమి సంపాదించుకున్నాడు, అది సంపాదించుకోకముందు అసలు ఏమేమి కోల్పోయాడు అనే వాటిని మనం ధ్యానం చేసుకోకముందు అసలు దావీదు అంటే ఎవరు అనేది మనం చూస్తే, దావీదు అంటే పేరుకు అర్థం యెహోవాకు ప్రియుడు అని అర్థం అనమాట. ఇతను యెషై యొక్క కుమారుడు. ఎవరు చెప్పండి? యెషై యొక్క కుమారుడు. యెషైకు 8 మంది కుమారులు. అయితే దావీదు 8వ కుమారుడిగా మనం చూడగలుగుతాం. అయితే సమూయేలు గ్రంథంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయము 10-11 వచనాల్లో అక్కడ చరిత్రలు చూసినప్పుడు దావీదు 8వ వాడుగా అక్కడ రికార్డ్ చేయబడింది. అలాగే తర్వాత దినవృత్తాంతములు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం చదివితే అక్కడ దావీదు అక్కడ వంశావళులు రాసుకుంటూ వస్తుంటే దావీదు 7వ వాడని రాయబడి ఉంది. బాగా గమనించండి. బైబిల్లో మరి తప్పులు ఉంటాయా? ఉండవు కదా. కానీ అక్కడ చూస్తే 8వ వాడని అక్కడ రాయబడింది. ఇక్కడ వంశావళిలోకి వచ్చేటప్పటికి దినవృత్తాంత గ్రంథంలో 7వ వాడని రాయబడింది. కారణం ఏమై ఉండొచ్చు అని ఆలోచన చేస్తే చాలామంది చెప్పేది ఏంటంటే, అక్కడేమో కుమారులు లిస్ట్ ఇచ్చారు కాబట్టి 8 మంది రాశారు. కానీ ఇక్కడ దినవృత్తాంత గ్రంథంలోకి వచ్చేటప్పుడు రాసింది ఏంటంటే కుటుంబ వంశావళులు రాసుకుంటూ వచ్చారు. అయితే వంశావళులు రాసుకుంటూ వచ్చేటప్పటికి దావీదు 7వ వాడు ఎలాగయ్యాడు అంటే బైబిల్ పండితులు చెప్తారు, 7 అన్నల్లో ఏదో ఒక అన్నయ్య వివాహం కాకుండానే చనిపోయి ఉండొచ్చు. కాబట్టి వంశావళులు కుటుంబాన్ని బట్టి రాస్తారు కాబట్టి ఇక ఆయన పేరు మెన్షన్ చేయలేదు. ఆ తర్వాత వరుసలో చూస్తే ఈయన 7వ వాడుగా ఉన్నాడని చెప్తారు. కాబట్టి ఏదేమైనా దావీదు 8వ కుమారుడిగా యెషైకి పుట్టినటువంటి కొడుకు. అయితే గొర్రెలు కాసుకుని ఎత్తున్న దేవుడు మరి రాజు అయ్యేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. తను రాజు అయ్యేటప్పటికి 30 సంవత్సరాల వయసు. చెప్పండి ఎంత? 30 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం ఉంటుంది, చదవండి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. ఆ విధంగా తను జీవితాన్ని గురించి అక్కడ మనం చూస్తా ఉన్నాం. దావీదుకున్న బిరుదు ఏంటి? అపోస్తలుల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. దావీదుకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే దేవుని యొక్క హృదయానుసారుడు అనేటువంటి బిరుదు పొందినటువంటి వ్యక్తి అనమాట. కాబట్టి అలాంటి ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అంత గొప్ప వ్యక్తి కూడా
తన జీవితంలో ఒక 4 పొరపాట్లు చేశాడు. ఆ పొరపాట్లు బట్టి 4 విధాలు నష్టపోయాడు. కానీ తిరిగి మరలా దేవుని వైపు తిరిగి దేవుని సహాయం కోరుకున్నప్పుడు దేవుడు మరలా ఆ కోల్పోయిన వాటన్నిటిని దేవుడు ఆయనకు ఇచ్చాడు. ఈ రాత్రి మనం ధ్యానం చేసుకునేది ఏంటంటే, దావీదు ఏదైతే కోల్పోతూ వచ్చాడో వాటన్నిటిని తను సమకూర్చుకున్నట్లుగా నా జీవితంలో గతించిన కాలంలో మనం ఏమేమి కోల్పోతూ వచ్చామో ప్రభు వైపు తిరిగితే భక్తుడి వలె దేవుని వేడుకుంటే మన జీవితాల్లో కూడా కోల్పోయిన వాటిని తిరిగి అయినా ఇచ్చేటిని వాడని మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మనం మొదటి వర్తమానంలో ఒప్పుకోలు వర్తమానంలో మనం చూసాము. ఏంటి, మిడతలు తినివేసిన సంవత్సర పంటను మీకు మరలా ఇత్తును. అంటే దేవుడు మరలా సమకూర్చేటిన వాడు, ఏది కోల్పోయేవో వాటిని మరలా తిరిగి ఇచ్చేవాడు. సరే, ఇప్పుడు దావీదు నష్టపోయిన ఎన్ని తిరిగి సమకూర్చుకున్న ఎన్ని అనే దాని మీద ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానము చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 30 అధ్యాయాల్లో మొట్టమొదటిగా తాను ఏది కోల్పోయాడో దాని గురించి 2 అధ్యాయాల్లో రాయబడి ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 29, 30 అధ్యాయాల్లో రాయబడి ఉంది. అయితే ఇప్పుడు ఏం రాయబడి ఉంది అక్కడ చూస్తే మనం అసలు ముందు మొదటి స్టోరీకి వెళ్దాం. మనం ఎలా అంటే, దావీదు గొలియాతును జయించినప్పుడు అప్పటికి రాజు ఎవరు? సౌలు రాజు. దావీదు సామాన్యుడే. అక్కడికి వచ్చాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు ఇలాగ మనల్ని అనటమేండి అని చెప్పి దేవుని నామం పేరట నిలబడ్డాడు. దేవుడి సహాయం ద్వారా గొలియాతును తాను జయించగలిగాడు. అలా సమయంలో ఏం జరిగిందంటే, అసలు చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలోని 29వ అధ్యాయంలో 5వ వచనం చూస్తే ప్రజలు ఏం చేశారంట? ఇశ్రాయేలు ప్రజలు, సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను అతము చేసిరని వారు నాట్యం ఆడుచు గాన ప్రతిగానము చేశారు. ఇక్కడ వచ్చింది అసలు తేడా. ఎప్పుడైతే సౌలుకేమో 1000 కొలది అన్నారు, దావీదుకేమో 10,000 కొలది అన్నారు, వెంటనే సౌలు రాజుకి అక్కడ అసూయ అనేది ప్రారంభమైంది. అప్పుడు వెంటనే దావీదు సౌలుకి వ్యతిరేకమైపోయాడు. మంచి వ్యక్తే, కానీ ఎవరికి వ్యతిరేకమైపోయాడు? సౌలుకి వ్యతిరేకమైపోయాడు. పోను సౌలుకి వ్యతిరేకమయ్యాడంటే ఫిలిస్తీన్లకు కూడా వ్యతిరేకమైపోయాడు దావీదు. కాబట్టి తన జీవితంలో వీరిద్దరికి కూడా తను వ్యతిరేకత అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత సౌలు ద్వారా తరబడుతూ ఉన్నాడు. రకరకాల ప్రదేశాల్లో తను దాక్కుంటూ వచ్చాడు. జీఫారణ్యంలో, మాయోనారణ్యంలో, అలాగే కొన్ని గుహల్లో అలాగా తాను తిరుగులాడుతూ తాను దాక్కుంటూ వచ్చాడు. చివరికి ప్రారంభంలో తాను ఒక్కడ వెళ్ళినప్పటికీ తర్వాత 400 మంది వచ్చారు. తర్వాత మొత్తం 600 మంది అయ్యారు. వీళ్ళందరూ కూడా ఎవరంటే ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, సమాధానం లేనివారు, అప్పుల్లో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ దావీదుని వెంబడించడం ప్రారంభించారు. ఇలాగ వీళ్ళందరూ సమూహాన్ని వేసుకుని దావీదు ఏమవుతాడంటే తను తరబడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అయితే చివరాఖరికి తను చేసిన పని ఏంటంటే, ఇక్కడే ఉంటే సౌలు రాజు ఏదో రోజు పట్టేసుకుంటాడు, సమస్యలు వస్తాయని చెప్పి దావీదు సొంత నిర్ణయం తీసుకుని ఏం చేశాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం 7వ వచనం. సరే, ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే ఫిలిస్తీన్ల దేశం వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళి చెప్పండి? ఫిలిస్తీన్ల దేశం వెళ్ళిపోయాడు. ఇందాక మనం చూసినేమో ఫిలిస్తీన్లు కూడా వ్యతిరేకమే. ఫిలిస్తీన్ని గొలియాతును హతమార్చాడు. కానీ ఇప్పుడు సౌలు నుంచి కాపాడుకోవడానికి ఫిలిస్తీ దేశం వెళ్ళిపోయాడు. అక్కడ ఒక వ్యక్తిని, అనగా ఫిలిస్తీన్లటువంటి రాజు అయినటువంటి ఆకీషును, గాతు రాజు అయినటువంటి ఆకీష్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆకీష్ అన్నాడు, సరే నువ్వు వచ్చావు, మా దేశంలో ఉంటా అన్నావు కాబట్టి సిక్లో అనేటువంటి ప్రాంతంలో ఉండు అని చెప్పి అతనికి అక్కడ ఆశ్రయము ఇచ్చాడు. ఈ 600 మందితో అక్కడే అతను ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎంతకాలం ఉన్నటువంటి ఫిలిస్తీ దేశంలో? సంవత్సరం 4 నెలలు అక్కడ గడిపాడు. తీరా అంతకాలం గడిపిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ ఫిలిస్తీన్లకిను ఇశ్రాయేలుకి యుద్ధం వచ్చింది. యుద్ధం వస్తే ఇప్పుడు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి ఫిలిస్తీన్లు వెళ్ళేటప్పుడు ఆకీష్ రాజు అన్నాడు, నీకు మేము ఆశ్రయించాం కదా, నువ్వు యుద్ధంలో మాకు సహాయం చేయడానికి వస్తావా అంటే బయలుదేరి వెళ్ళిపోయాడు. 600 మంది తీసుకుని దేవుని అడగలో ఏం చేయలేదేక బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలినటువంటి ఈ సర్దార్లు అన్నారు, అబ్బే ఇతను దావీదు అంటే ఎవరు? మన గొలియాతుని చంపినోడు, ఇప్పుడు ఫిలిస్తీన్లకు వ్యతిరేకమైనడు, నువ్వేదో ఆశ్రయం ఇచ్చావు, కానీ అతను ఇప్పుడు తన యజమాన్ని తన వైపు తిప్పుకోవడానికి మనందరం సంహరించి వెళ్ళిపోతే ఏం చేయాలి?
అతను రావడం కుదరదని చెప్పంటే వీడు మరలా దావీదుని వెనక్కి వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు ఈ 600 మందితో మరలా వెనక్కి తిరిగి వచ్చాడు. సిక్లగ్కు వచ్చేటప్పటికి ఏం జరిగింది అని అంటే అక్కడ చూడండి, అమాలేకీయులు వచ్చి ఏం చేశారంటండి, అక్కడ ఉన్నదంతా దోచేసుకుని స్త్రీలను పిల్లల్ని తీసేసుకుని ఆస్తులన్నీ పట్టుకుపోయి ఆ సిక్లగ్ తగలబెట్టేశారు. వచ్చేసేటప్పటికి అక్కడ భార్య లేరు, పిల్లలు లేరు, ఆస్తులు అంతస్తులేమి అన్నీ తగలబడిపోయినాయి. ఇక దావీదికి ఎంత బాధేసిందో ఏడ్చాడు. దావీదే కాదు, తనతో ఉన్నటువంటి 600 మంది కూడా వేశారు, బహు బిగ్గరగా వాళ్ళు కూడా ఏడ్చారు. చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8. నా ఏలిన వాడవగు రాజా, ఎవరితో మాట్లాడుతున్నాడో తెలిసండి ఇది? ఫిలిస్తీయుడైనటువంటి గాతు రాజు అని ఆకీష్తో మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు గొలియాతు గురించి మాట్లాడు, సున్నత లేని ఫిలిస్తీయుడు వీడంతా అన్నాడు. ఇక్కడ వచ్చేసరికి నా ఏలిన వాడవగు రాజా అన్నాడు. అంటే ఏమర్థం తెలుసండి? శత్రువుని ఏలినవాడా అన్నాడు. దావి చేసినటువంటి మొట్టమొదటి తప్పు ఏంటంటే, ఏ ఫిలిస్తీన్లు అయితే ఇశ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారో అదే ఫిలిస్తీన్ దగ్గరికి దేవుని అడగకుండా వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళు ఏలినవాడా అని సంబోధిస్తూ తాను తప్పు అనేది చేస్తూ వచ్చాడు. అక్కడ గొలియాతుని జయించినప్పుడైతే సున్నత లేని ఫిలిస్తీన్ అన్నాడు. ఇప్పుడు మాత్రం అంటలే. తను చేసిన మొట్టమొదటి పొరపాటు ఏంటంటే, ఆకీషు రాజుని ఫిలిస్తీన్ అంటే అదిని ఏలినవాడా అంటమే మొట్టమొదట తప్పు. చూడండి 30వ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచ్చును. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణము మీదను సిక్లగు మీదను తగలబెట్టి గనులేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరిని చెరపట్టుకుని సంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. అమాలేకులు వచ్చి సమస్తాన్ని ఏం చేశారటండి? చెరపట్టుకెళ్ళిపోయారు. దాంతో ధ్వంసం అనేది చేసేసారు, తగలబెట్టేశారు. ఇక ఎంత దారుణమైన సంగతి ఇది. ఇంటికి వచ్చేసరికి ఇల్లే లేదనేసరికి ఎలా ఉంటుంది అసలు? అక్కడ ఇల్లే కాదు, ఊరే లేదు అసలు. 600 కుటుంబాలు ఉండటం మామూలు అది. అలాంటి ఒక ఊరిలాగా ఉన్నది అంత నాశనము చేశారు, నష్టం అతనికి వచ్చింది. అసలు ఈ అమాలేకీయులు ఎవరు అని అంటే, మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయం 2-3 వచనాల్లో చూస్తూ ఉంటే అమాలేకీయులు దేవుని పిల్లలకి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉండేవారు. దానివల్ల దేవుడు అన్నాడు, సౌలు అప్పుడు రాజుకున్నప్పుడు అంటాడు, చదవండి మాట 15వ అధ్యాయం 2-3 వచనాలు. ఏమనగా అమాలేకీయులు ఇశ్రాయేలు చేసింది జ్ఞాపకమే, వారు ఐగుప్తులోంచి రాగానే, చూడండి ఐగుప్తు నుంచి వీళ్ళు రాగానే అమాలేకీయుల కంటే ఇశ్రాయేల్ పిల్లలకి ఏమైపోయిందండి? విరోధులు అయిపోయి మార్గమందు వారి మీదకి వచ్చారు. కాబట్టి నీ వెళ్ళి కనికరం చూపించుకోకుండా అమాలేకీయులను ఏం చేయాలంట? హతము చేయము అన్నాడు. సౌలు రాజు చేసాడా పని? సంపూర్ణంగా దాన్ని చేయలే. దేవుడు చెప్పినప్పుడు తను చేసుంటే ఈరోజు ఈ అమాలేకీయులు ఇక్కడికి వచ్చి దావీదు జీవితంలో నష్టం తెచ్చేవాళ్ళే కాదు. అసలు అమాలేకీయులందరినీ పూర్తిగా నిర్మూలన చేసామని చెప్పాడు, ముందే చెప్పాడు దేవుడు. కానీ సౌలు అలాగా చేయలే. ఆ చేయని కారణం చేత తర్వాత కాలంలో దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడు, సౌలుని ఉంచడానికి దేవుడికి ఇష్టమో ఆఖరికి యుద్ధంలోనే ఏమైపోయాడు? సౌలు చనిపోవాల్సి వచ్చింది. చెప్పిన పని చెప్పినట్టు చేసినట్టు అయితే తను స్థిరపడేవాడు, దేవుని ద్వారా మేలు అనేది పొందేటినవాడు. కానీ దేవుడు మనకు చెప్పేటువంటి విషయాలు ఆ ప్రకారం మనం చేయమని చెప్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే చూద్దాంలే అనుకుంటాం. కానీ అవే రేపొద్దున మన జీవితంలో నష్టాన్ని తీసుకుని వస్తాయి. చదువుతారా? కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవధేయులైన వారి మీదకి వచ్చును. దేవుని వాక్యం చెప్తుందంటే
నీలో ఉన్న శారీరక క్రియలని చంపే, లేదా ఉగ్రత వస్తుందని చెప్తున్నాడు. ఆ రోజున అమాలేకీల్ని సౌలు రాజు సంపూర్ణంగా నిర్మూలన చేయని కారణం చేత ఏం జరిగిందంటే ఈరోజు నష్టం అనేది జరుగుతూ వచ్చింది. కానీ దేవుడు అన్నాడు శారీరక క్రియలు నువ్వేం చేయాలి, చంపే, లేకపోతే అవి ఏం చేస్తాయంటే అవి మనల్ని చంపేసి మన నరకానికి తీసుకెళ్ళిపోతాయి. కానీ శారీరక క్రియలు ఏం చేయాలి చెప్పండి, చంపేయాలని మనం చూస్తున్నాం. సరే, సమూయేలు మొదటి గ్రంథంలో 30:4 జరిగి దావీదు ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినది బిగ్గరగా ఏడ్చుడు. ఎందుకంటే దావీదు భార్యలు లేరు, పిల్లలు లేరు, అక్కడ ఉన్నటువంటి వారు ఇంకా ఎవరి భార్యలు కూడా లేరు, వాళ్ళందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఎంతో మిక్కిలి దుఃఖంతో ఉన్నాడు. ఆ రోజుల్లో కూడా చూస్తే అక్కడ కనపడుద్ది, దావీదు మిక్కిలి దుఃఖపడెను అనిపిస్తుంది, చక్కిలేనంతగా ఏడ్చాడు అని చూస్తూ ఉన్నాం. అయితే ఎంత బాధలో ఉన్నప్పుడు, ఏ ఇబ్బందులు అయితే ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, శాంతి లేకుండా ఉండి ఆధారమే లేనటువంటి 600 మందిని దావీదు చేరదీశాడు కదా, ఈ 600 మందిని పెంచి పోషించాడు కదా. ఇప్పుడు ఈ 600 మంది ఏం చేస్తుంది తెలుసా అండి, చదవండి అక్కడ 6వ వచనంలో, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం వేసుకున్నందున రాళ్ళు రువి, ఇప్పుడు దాకా రాజా నువ్వే మాకు నాయకుడు, నువ్వే మాకు రాజు, నువ్వే మాకు పోషించేవాడు, నువ్వే అని చెప్పి అన్నీ నువ్వే అని చెప్పి దావీదుని వెంబడించి దావీదు ద్వారా అన్ని మేళ్లు పొందిన వేళ్ళు ఆపద వచ్చేటప్పటికి ఏం చేశారు, రాళ్ళు రువి దావీదుని చంపేద్దామని వాళ్ళు తిరగబడినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక్కోసారి మనం ఏమనుకుంటామంటే నా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నా బలగం ఎంత, నన్ను వెంబడించే స్నేహితులు ఎంత, నేను పిలిస్తే వచ్చేవాళ్ళు ఎంత, కాబట్టి నేను వాళ్ళని పోషిస్తున్నాను, లేకపోతే వాళ్ళకి సహాయం చేస్తున్నాను, కాబట్టి వాళ్ళు ఎప్పుడు నాకు అండగా ఉంటారని అనుకుంటాం. టైం వస్తే వాళ్ళు కూడా ఏమైపోతారు చెప్పండి, అడ్డం తిరిగిపోతారు. కాబట్టి ఈ లోకంలో మానవుని యొక్క నైజం అలాంటిది, మనిషి బుద్ధి అలాంటిది, అంతే. అర్థమవుతుందండి? అలాంటి బుద్ధితో మానవుడి లోకంలో నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దావీదు జీవితంలో కూడా అలాగే జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి సమయంలో దావీదు కోపం తెచ్చేసుకుని వాళ్ళని చంపేయలేదు, లేకపోతే వాళ్ళు చంపేస్తారని చెప్పి అక్కడి నుంచి ఆయన పారిపోలేదు. కానీ ఏం చేశాడంట, దేవుని బట్టి ధైర్యము తెచ్చుకునేను అనేటువంటి పదాన్ని అక్కడ మనము చూడగలుగుతున్నాం. సరే, ఇప్పుడు దావీదు కోల్పోయిన వాటిని సమకూర్చుకోవడానికి ఏం చేశాడు? ఇప్పుడేమో సిక్లగులో నష్టం జరిగింది, తన వారిని తనతో ఉన్న వారి యొక్క కుటుంబాలను కూడా కోల్పోయాడు. ఇప్పుడు సమకూర్చుకోవడానికి ఏం చేశాడు, లేక సంపాదించుకోవడానికి ఏం చేశాడు అని మనం చూస్తే 30:6 తను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, దావీదు దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను. సమస్య వచ్చినప్పుడు, కష్టం అనేది వచ్చినప్పుడు, నాకున్న తెలివితేటలు నాకు ఉన్నాయి, నా జ్ఞానం నాకు ఉంది, నాకు పలుకుబడి ఉంది, నేను కబురు చేస్తే పక్క దేశపు రాజు నాకు సహాయం చేస్తాడు, లేకపోతే ఈ రాజు నాకు సహాయం చేస్తాడు అని వెళ్ళలేదు. ఆ సమయంలో దేవుని బట్టి తన ధైర్యము తెచ్చుకున్నాడు. మరి నీ ధైర్యం ఎవరు? నువ్వు ఎవరిని పెట్టి ధైర్యం తెచ్చుకున్నావు? కొంతమందికి ధైర్యం ఏంటంటే, ఏం పర్లేదండి, మా ఇంట్లో ఒక 50 కేజీలు బంగారం ఉంది అంటాడు. ఏముందంటే, కొంతమందికి బంగారం ధైర్యం, బంగారం ఉంది కాబట్టి పర్వాలేదని. కొంతమంది డబ్బు వాళ్ళకి ఏంటంట ధైర్యము ఇస్తూ ఉంటుంది. కొంతమందికి ఏమో నాకు బంధుబలగం ఉంది, ఏమున్నా లేకపోయినా పర్లేదు, కబురు చేస్తే వచ్చేస్తారు. అంటే బంధువులు వారికి బలమని చెప్పుకుంటారు. ఇంతకీ మరి మీ ధైర్యం ఎవరు? నిజమేనా? దేవుడై ఉంటే చాలా మంచిది. దావీదు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని బట్టి తన ధైర్యము తెచ్చుకున్నారు. ఒక్కోసారి మనల్ని లోకల్ ఎవరు పట్టించుకోరు, ఒక్కోసారి అందరూ వదిలేస్తూ ఉంటారు. దావీదునే సొంత కుటుంబం వదిలేసింది, కట్టుకున్న భార్య వదిలేసింది, సొంత మాంగారే చంపడానికి తరుముతూ వచ్చాడు. కానీ ఈ లోకంలో ఉన్న బాంధవ్యాలు, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు మన అన్ని సమయాల్లో మనకు అండగా ఉండరు. కానీ దేవుడే మన ధైర్యం, దేవుడే మనకు సహాయం చేసేటువంటి వాళ్ళని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మనల్ని మనమే ధైర్యపరచుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని ధైర్యపరచరు. బాగా గమనించండి, ఎవరో వచ్చి మనల్ని ఎప్పుడు ధైర్యపరచరు, మనల్ని మనమే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోలేదు. ఒకసారి గమనించండి, దావీదు నా టైంలో ఎవరు బలపరిచారు? ఎవరిని వచ్చి ఇలా ధైర్యం తెచ్చుకో అని చెప్పారు? ఎవరన్నా? తనకు తానే దేవుని బట్టి ధైర్యము తెచ్చుకున్నారు. ఒక్కోసారి బాధలే చేస్తూ ఉంటాయి.
హాస్పిటల్లో ఉంటారో అనారోగ్యాలతో వెళ్తూ ఉంటారో దేవుణ్ణి ప్రార్థన వేడుకుంటారు, దేవుడు ప్రార్థన ఆలకిస్తే సహాయం చేస్తాడు. ధైర్యం ఉండవలసిన పోయి ఏం చేస్తూ ఉంటారు అనే టైంలో పలానా వాళ్ళు రాలే, వాళ్ళు పలకరించలేదు, వీళ్ళు ఆదరించలేదు. మనం ఎంతసేపు ఏంటంటే దేవుడిని చూడం, ఎవరిని చూస్తాం? మనుషుల్ని చూస్తుంటాం. కానీ ఇక్కడ దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకుని విశ్వాసంలో ఆయన ఎదిగాడు. నిజమే, మనల్ని మనమే ధైర్యం తెచ్చుకోవాలి. మనం ధైర్యం పరచడానికి ఎవరు రారు. బాగా గమనించండి, ఎవరు వస్తారని చూస్తున్నాం అంటే ఇక మనం అవిశ్వాసులు అనుకోవాలి. యోహాను సువార్తలో 16వ అధ్యాయము 33వ వచనం ఈ విధంగా రాయబడింది. చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును. చూడండి, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ధైర్యం తెచ్చుకోండి మీకు మీరే అన్నాడు. మనమే ఏం చేయాలంటండి? ధైర్యాన్ని తెచ్చుకోవాలి. యోవేలు గ్రంథంలో రమ్మంచినటువంటి భాగం చూసాగా అక్కడ ఒక వాక్యం ఉంటుంది, బలహీనుడంట నేను బలాఢ్యుడను అని అనుకోవాలంట. అంటే ఎవరికి వాళ్ళే నేను బలవంతుణ్ణి, నేను ధైర్యవంతుని అని చెప్పి దేవుని బట్టి ఎవరికి వాళ్ళ ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని ధైర్యపరచరు, ఎవరో వచ్చి మనల్ని పట్టించుకుంటారు అనేది అది కలే. కాబట్టి అలా మనమే ధైర్యం తెచ్చుకుని విశ్వాసంలో ఎదగాలి. కానీ మొట్టమొదటి తను చేసిన పని ఏంటంటే దేవుని బట్టి ఏం చేశాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. రెండో పని ఏం చేశాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంలో కోల్పోయినటువంటి వాటిని సమకూర్చుకోవడానికి దావీదు చేసినటువంటి రెండో పని, యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. చాలండి. ఇప్పుడు దావీదు చేసినటువంటి రెండో పని ఏంటంటే దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ చేస్తున్నాడు చెప్పండి? దేవుని యొద్ద విచారణ అనేది చేస్తా. అన్ని సమయాల్లో దేవుని యొద్ద విచారణ చేసేటువంటి అనుభవము, అలవాటు ఎవరికి ఉందంటే దావీదుకు ఉంది. కానీ దావీదు ఇప్పుడు దేవుని యొద్ద విచారణ చేసినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళి ఆకీషు రాజు యుద్ధాన్ని రమ్మంటే ప్రభువా నన్ను వెళ్ళమంటావా అని ఒకసారి మాత్రం అడగలే. అక్కడ దేవుని అడుగుంటే దేవుడు వద్దని చెప్తే నష్టం జరిగేదే కాదు. కానీ అడక్కోకుండా వెళ్ళాడు, నష్టాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు విచారణ చేస్తూ దేవుని సహాయాన్ని కోరుకుంటే దేవుడు సహాయము చేసినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు సౌలు రాజుకిని దావీదు రాజుకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూస్తే సమస్య వచ్చినప్పుడు అయ్యా యుద్ధానికి వెళితేనే మరి అమలాయికులను గెలిచి తెచ్చుకోగలనా అనేటువంటి సందేహంతో దావీదు ఉంటే, రెండోది సౌలు జీవితంలో చూస్తుంటే ఫిలిస్తీన్లతో యుద్ధం వచ్చింది, ఆ యుద్ధంలో గెలుస్తాను లేదనే సందేహము సౌలుకు ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు విచారణ ఎవరి దగ్గర చేస్తున్నారు అంటే దావీదేమో దేవుడి దగ్గర విచారణ చేస్తున్నాడు, సౌలు మాత్రం ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాడు? సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సౌలు నా కొరకు కర్ణ పిశాచం కలిగిన స్త్రీని కనుగొనుడి, నేను పోయి అక్కడ విచారణ చేస్తానంటాడు. దావీదేమో దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు, సౌలు రాజు ఎక్కడ విచారణ చేస్తున్నాడు చెప్పలే? కర్ణ పిశాచం దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరు కొరకు తేడా మనం బాగా గమనించాలి. అందుకే దావీదు సమకూర్చుకున్నాడు, సౌలు మాత్రం కోల్పోయాడు. చివరికి తన ప్రాణం పోయింది, తన కుమారుల ప్రాణం యుద్ధంలోనే పోయినట్టుగా మనము చూడగలం. కాబట్టి దావీదు వలె మనం విచారణ చేయాలి, సౌలులాగా మనం విచారణ చేసేవారుగా ఉండకూడదు. కొంతమందికి ఉన్న అలవాటు ఏంటంటే ఇల్లు కట్టుకునేటప్పుడు అంటే దేవుని దగ్గర విచారణ చేస్తారా, సిద్ధాంతం దగ్గర విచారణ చేస్తారా? ఎవరి పేరు మీద బాగుందో, ఏ ముహూర్తం మంచిదో కదండి, ఏ రోజో శకంతో శుద్ధాగా పెట్టుకుంటూ ఉంటారు. గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి ఏం చేస్తారు? ఈ సిద్ధాంతుల దగ్గరికో, ఎవరి దగ్గరికి, పంతులు గారి దగ్గరికో, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు విచారణ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో గవలేయటమో, లేకపోతే వాళ్ళు ఏదో పంచాంగం చూడటమో, రకరకాల పద్ధతుల్లో వాళ్ళు చెప్పే అలవాట్లు వాళ్ళు చెప్తారు. కానీ నిజానికి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మనం ఎవరమో దేవుని పిల్లలం. చెప్పండి, ఎవరు మనం? దేవుని పిల్లలం.
దేవుని పిల్లలు ఎవరి దగ్గర విచారణ చేయాలి మనం? చెప్పండి, ఎవరి దగ్గర అండి? దేవుని దగ్గర విచారణ చేయాలి. కానీ సౌలు రాజు కర్ణపిశాచి దగ్గర విచారణ చేస్తున్నాడు. చాలామంది మరి ఎవరి దగ్గర విచారణ చేస్తూ ఉన్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఎవరి దగ్గర విచారణ చేస్తూ ఉన్నాం? ఈనాడు చాలామంది క్రైస్తవులు జాతకాలు నమ్మేవాళ్ళు ఉన్నారు లేదా అండి? ఉన్నారు. మందిరానికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, వాక్యం వింటారు, భక్తిగా జీవించడం నటిస్తారు, కానీ చివరికి జాతకాలనే నమ్ముతారు. జాతకాలు ఏం చేస్తారు? నమ్ముతారు. ఒక ఆయన ఒకసారి నేను పోతవారులో సేవ చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి, మీ మందిరంలోకి నేను ఒకసారి రావాలనుకుంటున్నానండి అన్నాడు. సరే రండి అన్నాను. అంటే నాకు వాక్యం చెప్తే అవకాశం ఇస్తారా అన్నాడు. అంటే మరి మీరు ఎలా చెప్తారని నాకు తెలియదు కదా, ఒకసారి చూశాక అప్పుడు ఇస్తానండి అన్నా. లేదండి చెప్పాలండి నేను అన్నాడు. సరే ఇంతకు మీరు ఏం చేస్తారండి అన్నా. ఏం చేస్తారంటే నేను రంగురాళ్ళు అమ్ముతానండి అన్నాడు. ఏముతాడంట? రంగురాళ్ళు అమ్ముతాడంట. చాలామంది క్రైస్తవులకు రంగురాళ్ళ యొక్క ఉపయోగం తెలుస్తులేదండి, బైబిల్లోంచి తీసి ఆ రంగురాళ్ళ గురించి చెప్పాలండి నేను అన్నాడు. మాకు ఎందుకని వాక్యం అడిగేది? ఒక్కొక్క రంగురాయి పెట్టుకుంటే ఒక్కొక్క మేలు జరుగుద్దని ఇది చెప్తాడు. దుర్బోధలు ఇవన్నీ ప్రజలు వాటిని నమ్ముతారు. కానీ రంగురాళ్ళలో ఉందా దేవుళ్ళో ఉందా కార్యం చేసేటి సత్తా? ఈ రంగురాయిలో ఎటువంటి శక్తి ఏమీ లేదు. చాలామంది క్రైస్తవులు దేవుడి యొక్క విచారణ చేస్తారు. నామకార్థ క్రైస్తవులు కర్ణపిశాచుల దగ్గర, సోద్ దగ్గర, రంగురాళ్ళ దగ్గర, జాతకాల దగ్గర, ముహూర్తాల దగ్గర ఇలా బలహీనపరచబడిపోతా ఉంటారు. కానీ దావీదు జీవితంలో కోల్పోయిందని సమకూర్చోవడం చేసినటువంటి రెండవ పని ఏంటంటే దేవుని యొక్క విచారణ చేస్తున్నాడు. ఈ అలవాటు కనుక నీవు కలిగి ఉంటే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న నష్టాన్ని, నీ జీవితంలో నువ్వు అనిపించేటువంటి ఇబ్బందికర పరిస్థితుల్ని దేవుడు దృష్టిస్తాడు. ప్రభు నీకు సహాయము ఆయన చేసేటువంటి వాడిగా ఉంటాడు. ఇక్కడ సౌలు అనేటువంటి రాజు దేవుని చేత అభిషేకించబడి చివరి కర్ణపిశాచిని ఆశ్రయించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. చివరికి యుద్ధంలో ఏమైపోయాడు? సౌలు చనిపోయాడు. సౌలు కుమారులు కూడా యుద్ధంలో చనిపోయారు. దేవుని యుద్ధ విచారణ చేసినటువంటి దావీదు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. తన సింహాసనము స్థిరపరచబడింది. తేడా గమనించారా? కర్ణపిశాచి దగ్గర విచారణ చేసిన వాడేమో తను చనిపోయాడు, తన పిల్లలు చనిపోయారు. దేవుని యొక్క విచారణ చేసినటువంటి దావీదేమో తను రాజు అయ్యాడు, తన యొక్క సింహాసనం ఏమైంది? స్థిరపరచబడింది. ఇక్కడ మన జీవితంలో మరి సౌలు వలె కాక దావీదు వలె దేవుని యొక్క విచారణ చేసి దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకుంటే దేవుడు మన సహాయము చేస్తాడు. ఇక మూడో పని ఏం చేశాడు దావీదు సమకూర్చుకోవడానికంటే, సరే బయలుదేరి వెళ్తూ ఉంటే అమాలేకులను ముందే మనం చెప్పేసారు, రాస్తుంది కాబట్టి అప్పుడు దావీదుకి తెలియదు కదా ఎవరు వచ్చి దోసిపోయారో తెలీదు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళని పట్టుకోవాలి అని చెప్పి మొత్తానికి తడువుకుంటూ పోతున్నాడు. ఆ దినాల్లో ఈ అడుగులు జాడలను బట్టి ఎంతమంది వచ్చారో దాన్ని బట్టి ఆ యానమాలను బట్టి ప్రయాణం వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్తూ ఉన్నారు కానీ దారి తెలియదు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి ఎదురయ్యాడు. సమయాలు మొదటి 30:11 చదవండి. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. చాలండి. ఈ ఐగుప్తీయుడు ఎవరు ఇతను అంటే ఈ యొక్క అమాలేకీల్లో ఒకరికి దాసుడు అనమాట. దాసుడుగా ఉండి అన్ని పనులు చేయాలి. దాసుడిగా ఉన్నప్పుడు వాడికి అనారోగ్యం వచ్చింది. 3 రోజుల నుంచి వాడికి అన్నం లేదు, ఏమి లేదు, అంటే వదిలేశారండి. తిండి తెప్పలేమీ లేవు. 3 రోజులు వాడు అనారోగ్యంతో ఉన్నప్పుడు, తిండి లేనప్పుడు ఎలా ఉంటాడు మనిషి? చాలా బలహీనంగా అయిపోయి ఉంటాడు. కాబట్టి ఆ మనిషి కనపడ్డాడు దారిలో. వాడు పడిపోతున్నాడో లేస్తున్నాడో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తిని దావీదు దగ్గరకు తీసుకొచ్చారు. తీసుకొస్తే దావీదు, ఓయ్ నువ్వెవరో, అసలు ఈ దారి గుండా ఎవరిని వెళ్ళారా, ఇలా మాకు ఇలా నష్టం జరిగింది అని అడగలే. ఏమన్నాడు తెలుసా అండి? మొట్టమొదటిగా అతనికి ఆహారము పెట్టాడు. 30:11 మనం చూస్తుంటాం. అతనికి ఆహారము ఇచ్చాడు. అది తిని అతని ప్రాణం తెప్పరిల్లిన తర్వాత అప్పుడు అతను చెప్తాడు, విషయాన్ని చెప్తాడు. చెప్తూ అమలేకీలే వచ్చారు, ఆ శకులకు దోసుకున్నారు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు నాకు తెలుసు, దారి చూపిస్తాను అన్నాడు. ఇప్పుడు మూడోదిగా ధైర్యం తెచ్చుకున్నాడు, విచారణ చేసి బయలుదేరాడు. దారి తెలియకపోతే ఇబ్బందే కదా. ఇక్కడ దేవుడే తన కోసం ఆ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు
అతనికి ఆహారం ఇచ్చకపోతే వాడు చనిపోతే దారి చెప్పేవాడే కాదు. కానీ ఇప్పుడు ఆహారం పెట్టుడు ద్వారా వాడు ప్రాణం తెప్పరిల్లి ఇప్పుడు అడ్రస్ చెప్పాడు. అడ్రస్ చెప్తే అక్కడికి వెళ్ళి దావీదు వారిని జయించి తర్వాత మరలా వారి భార్యలను కానివ్వండి, వారి సంపదను కానివ్వండి, సమస్తాన్ని మరలా తిరిగి వాళ్ళు తెచ్చుకున్నారు. ఇక్కడ మూడో మాట మనం అంత ఆషామాషి తీసేసుకోకూడదు. ఈ ఆహారం ద్వారానే దారేదో తెలిసింది. బైబిల్లో రాయబడి ఉంటుంది, హెబ్రీ పత్రిక 13వ మొదలొచ్చంలో ఆతిథ్యము చేయ మరొకడి అని రాయబడి ఉంది. ఈ విధంగా చేయడం ద్వారా ఈ మూడు పనులను బట్టి దావీదు ఏం చేశాడంటే సమస్తాన్ని 36-19 చదివాం కదా, సమస్తాన్ని చేశాడు సమకూర్చుకున్నట్లే ఇక్కడ మనం చూడగలరు. ఇది మొట్టమొదటిదే. ఇది మొట్టమొదటిగా తను కోల్పోయిన దాన్ని సమకూర్చుకున్నది ఇది మొట్టమొదటిది. ఇప్పుడు రెండవది చూద్దాం. మళ్ళీ ఏది నష్టపోయాడు, ఏ విధంగా దాన్ని సమకూర్చుకున్నాడో రెండవది మనం చూద్దాం. దినవృత్తాంతం మొదటి గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం. దినవృత్తాంతుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. దావీదు కోల్పోయిన రెండవ నష్టాన్ని చూస్తున్నాం. చదవండి. మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచెం వద్దము రండి, సౌలు దినములలో దాని యొద్ద మనం విచారణ చేయకయే ఉంటిమి. ఇప్పుడు రెండవది ఏం చేస్తాడంటే మందసాన్ని తీసుకొద్దాము అన్నాడు. మాట మంచిదే కదా, కానీ అదే నష్టం తీసుకొచ్చింది ఆయనకి. ఎందుకంటే తీసుకొద్దాం అన్నది బాగానే ఉంది, సౌలు కాలంలో తీసుకురాలేదు అన్నాడు. అంటే ఇప్పుడు తన ఉద్దేశం ఏంటంటే సౌలు కాలంలో దాన్ని పట్టించుకోలేదు కానీ నా కాలంలో దాన్ని నేను పట్టించుకున్నాను. అంటే ఇప్పుడు తన కాలంలో తనకి ఏం కావాలని కోరుకున్నాడు? పేరు ప్రఖ్యాతలు. అంటే దేవుడు పని చేస్తా కూడా పేరు కావాలా? అర్థమవుతుందండి? కానీ దావీదు చేసినట్టు పొరపాటు ఇది. సౌలు కాలంలో దాన్ని పట్టించుకోలేదు మనం, కానీ నా కాలంలో తీసుకొద్దాం అని చెప్పి తను అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మనసం గొడవ ఏంటి అని ఒకవేళ మనం ఆలోచన చేస్తూ ఉంటే చూడండి, యాజకుడైనటువంటి ఏలీ యాజకుడు ఉన్న కాలంలో దేవుని మందసాన్ని యుద్ధంలో తీసుకెళ్ళిపోయారు వీళ్ళు, ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు. కానీ దేవుని యొక్క ప్రభావం ఇశ్రాయేలు తోడుగా లేని కారణం చేత ఆ ఏలీ కుమారులు కూడా యుద్ధంలోనే చనిపోయారు. అక్కడ మందసాన్ని కూడా వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఫిలిష్తీయులు ఏం చేశారంటే వాళ్ళ దేశాన్ని తీసుకుపోయారు, వాళ్ళ దేవత గుడిలో పెట్టారు. కానీ ఆ యొక్క దేవత విగ్రహం అయిపోయిందంటే తెల్లరిపాటికి సాగిలిపడింది. ఇదేంటో సాగిలిపడింది, మళ్ళీ లేపి నిలబెట్టారు. నిలబెడితే మరుసటి రోజు దానికి ఏమైపోయిందంటే పడిపోయి మొక్కలు అయిపోయింది. తర్వాత వాళ్ళు 7 నెలలు ఫిలిష్తీయుల దగ్గర మందసం ఉంది, కానీ 7 నెలల్లో వాళ్ళు చాలా బాధలు పడ్డారు. రోగాలు, గెడ్డలు, రకరకాల ఇబ్బందులు వాళ్ళు పడ్డారు. ఇక అప్పుడు అనుకున్నారు ఇశ్రాయేలుకి మందసం మన దగ్గర ఉండకూడదు, దీన్ని పంపించేద్దామని చెప్పి వాళ్ళు ఒక బండి కట్టి మరి ఆ బండి మీద ఆ యొక్క మందసాన్ని పంపించేస్తే ఈ మందసము రాగానే బేత్సమెసి అనేటువంటి ప్రాంతాన్ని రాగానే ఆ కొండవాళ్ళు ఏం చేశారంటే ఈ మందసాన్ని తెరిచారు. ఏం చేశారు? మందసాన్ని తెరిచారు. అంతే 50,070 మంది చచ్చిపోయారు. ఎంతమంది? 50,070 మంది చనిపోయారు. సమూయేలు మొదటి గ్రంథంలో 6వ అధ్యాయము 19వ వచనంలో ఆ మాట మనము చూడగలం. ఇక అప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళు భయపడిపోయి అయ్యో ఏం చేద్దాం ఇప్పుడు, అమ్మో ఈ మందసం పట్టుకుంటే చాలా డేంజర్గా ఉందని చెప్పి అక్కడ కిర్యత్యారీము అనేటువంటి ఊరికి కబురు పంపించి అక్కడ ఆ ఊరిలో అభినాదాబు అనేటువంటి ఒక ఇంటి దగ్గర ఆ మందసాన్ని పెట్టారు. ఇప్పుడు ఆ మందసం అక్కడ 20 సంవత్సరాలు అలాగే ఉంది. ఆ తర్వాత కాలంలో మరి సమూయేలు ప్రవక్తగా ఉంటూ వచ్చాడు కదా, న్యాయాధిపతిగా ప్రవక్తగా ఉంటూ వచ్చాడు కదా. తన కాలంలో మరి ఇశ్రాయేలు మారు మనసు పొందమని హెచ్చరిస్తూ ఉండేవాడు. తర్వాత వాళ్ళనేమో విగ్రహాలను మీ మధ్యన తీసివేయండి అన్నాడు. ఇలాగ కొన్ని హెచ్చరికలు ఇస్తూ వాళ్ళు నడిపిస్తూ వచ్చేవాడు. అలా కొంతకాలం కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వీళ్ళన్నారు సమూయేలు దగ్గరికి వచ్చి మాకు రాజుని నియమించమని అడిగారు. ఏమన్నారు చెప్పండి? రాజుని నియమించమన్నారు. అపోస్తలుల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం. అపోస్తలుల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం.
చదవండి 13:21. రాజు కావాలని కోరగా దేవుడు ఇప్పుడు దేవుడు సౌలుని రాజుగా వారికి ఇచ్చాడు, వాళ్ళు కోరుకున్నారు కాబట్టి 40 సంవత్సరాలు అతను పరిపాలన చేశాడు. ఈ సంఖ్య ఎందుకు చెప్తున్నానంటే మొట్టమొదటి 20 సంవత్సరాలు ఉన్న తర్వాత మరలా సుమారుగా 10 ఏళ్ళు అయి ఉండొచ్చు. ఆ తర్వాత రాజుని పెట్టారు, ఇతను 40 సంవత్సరాల పరిపాలన చేశాడు. ఇప్పుడు మొత్తం అభినాదాము ఇంటి దగ్గర ఈ మందసం అంటే దావీదు తీసుకొద్దామని చెప్పేటప్పటికి సుమారుగా 70 సంవత్సరాలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు అండి? 70 సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు ఆ మందసాన్ని తీసుకురావాలని చెప్పి బయలుదేరాడు. మందసాన్ని తీసుకురావాలని బయలుదేరాడు. సమూయేలు 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో 1 నుంచి 7వ వచనం వరకు అక్కడ రాయబడి. ఇప్పుడు ఎలా తీసుకొస్తున్నాడు మందసాన్ని? ఫిలిష్తీయులు ఎలా అయితే ఎడ్ల బండి మీద పంపించారో దావీదు కూడా ఎడ్ల బండి మీదే తీసుకొస్తున్నాడు. ఎడ్ల బండి మీదే తీసుకొస్తున్నాడు. నిజానికి ఎడ్ల బండి మీద తీసుకురొచ్చేటువంటి పద్ధతి ఎవరిది? ఫిలిష్తీయులు అన్యులు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చారు. కానీ నిజానికి దేవుని మందసం ఎలా తీసుకురావాలి ఏమండి? సరే ఎడ్ల బండి మీద తీసుకొస్తున్నారు. తీసుకొచ్చేసరికి ఎడ్లకి ఏమైందంట? కాలు జారింది. కాలు జారేసరికి ఉజ్జా అనే వ్యక్తి చేశాడు, దాన్ని పట్టుకుపోయాడు మందసాన్ని. దాన్ని తాకేటప్పటికి ఉజ్జా అయిపోయాడు, చనిపోయాడు. మరలా దావీదు భయం వేసింది. వెంటనే అక్కడ సమీపంలో ఓబేదేదోము ఇంటికి తీసుకెళ్లి దాన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత 3 నెలల తర్వాత ఓబేదేదోము దేవుడు దీవించిన తర్వాత అప్పుడు మరలా వచ్చి దేవుని పద్ధతిలో దాన్ని తీసుకురావడం ప్రయత్నం చేసి తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఎందుకు ఈ నష్టాలు జరిగినాయి? అక్కడ 50,000-70 మంది చనిపోతూ వచ్చారు. తర్వాత ఉజ్జా చనిపోతూ వచ్చాడు. అసలు మందసాన్ని ఎడ్ల బండి మీద తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే దేవుని వాక్యంలో మనం చూడగలిగితే సంఖ్యాకాండంలో 7వ అధ్యాయంలో 1 నుండి 11 వచ్చిన వరకు రాయబడి. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 1 నుండి 11 వచ్చిన వరకు దేవుని మందిర సేవ లేవి గోత్రికులు చేయాలి. ఎవరు చేయాలి చెప్పండి? లేవి గోత్రులు చేయాలి. ఈ లేవి గోత్రంలోంచి 3 వంశకర్తలు ఉన్నారు. ఎవరంటే ఒకళ్ళు కహాతీలు, 2 మొరారీలు, 3 గెర్షోనీలు. ఇలాగా 3 వంశకర్తలు ఉన్నారు. ఇప్పుడు ఈ 3లో ఎవరెవరు ఏ పని చేయాలో నిర్ణయించబడ్డారు. కానీ మందసాన్ని మాత్రం కహాతీలు అనే జాతి వారు మాత్రం భుజాల మీద మోయాలి. ఎవరి మీద చెప్పండి? భుజాల మీద మోయాలి. ఇది దేవుడు పెట్టినటువంటి నియమం ఇది. కానీ ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? అది ఏం చేస్తున్నాడు? ఎడ్ల బండి మీద దాన్ని తీసుకొస్తున్నాడు. అంటే దేవుడు పెట్టిన పద్ధతిని ఏమో పక్కనెట్టేసి తన తూసలు తీసుకురావడం ద్వారా కొంత నష్టం అనేది జరుగుతూ వచ్చింది. కాబట్టి మనం నేర్చుకునేది ఏంటంటే దేవుని సేవ దేవుని పద్ధతిలోనే చేయాలి. ఎవరి పద్ధతిలో చేయాలి చెప్పండి? మనకు తోసినట్లుగా చేయకూడదు. అట్రాక్షన్ కోసం, నలుగురిని ఆకర్షించుకోవడం కోసం ఏదో జిమ్మిక్కులు చేసేద్దామంటే దేవుడు దాన్ని ఇష్టపడేవాడు కాదు. దేవుని సేవ దేవుని పద్ధతిలోనే చేయాలి. ఎందుకు చేయకపోతే ఏమవుద్ది అని అంటే దేవుని వాక్యంలో మనం చూడగలిగితే దినవృత్తాంతం 2వ గ్రంథంలో 26వ అధ్యాయం 16 వచ్చిన నుండి 18 వచ్చిన వరకు. దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయం 16 వచ్చిన నుండి 18 వచ్చే వరకు మనం చూడగలిగితే ఉజ్జీ అనేటువంటి ఒక రాజు మనకు కనపడతాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతను ఆస్వాదిస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ చదవండి, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి ఏమైపోయిందంటండి? కొంతమంది జీవితాల్లో దేవుడి దగ్గరికి వచ్చి పరాధయపడతారు, బ్రతిమలాడుకుంటారు. దేవుడు కనుక వారి జీవితంలో స్థిరపరిచి వాళ్ళని ఆస్వాదించిన తర్వాత వారిలో ఆటోమేటిక్గా సాతాను తీసుకొస్తూ ఉంటాడు, గర్వం తీసుకొస్తూ ఉంటాడు. ఈ రాజుని దేవుడు అంత దీవించిన తర్వాత రాజుగారికి గర్వం వచ్చిందంట. దేవుని మందిరంలోనికి వెళ్ళి యాజకులు ధూపం వేస్తారండి. అక్కడ ఏమేస్తారు చెప్పండి? యాజకులు ధూపం వేస్తారు ధూప వేదిక మీద. కానీ ఇప్పుడు ఎవరెళ్ళో తెలుసండి? ఈ ఉజ్జే వెళ్ళిపోయి నేను ధూపం వేస్తానని చెప్పి పట్టుకుని వెళ్ళిపోయాడు. యాజకులు చేయవలసిన పనిని అసలు ఆ మందిరంలోకి మామూలు వెళ్ళరు. కానీ ఈయన వెళ్ళిపోయి ధూపం వేసేస్తానికి ఎక్కేసాడు. ధైర్యం ఉన్నటువంటి యాజకులు వెళ్ళి బలవంతంగా అతన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. ఈ లోపల అతని కుష్ఠరోగం వచ్చేసింది. దేవుడే కోపం అతని మీకు వచ్చింది. రాజే అప్పటికప్పుడే అతని మీద కుష్టు అలా పుట్టుకొచ్చేసింది.
కుష్ఠరోగి జరిగి అతనే బయటికి పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఏం జరిగింది ఇక్కడ? దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు. యాజకులు వేయవలసిన ధూపాన్ని రాజు వేయడం కాదు అక్కడ. కానీ తను నేనేస్తే ఏమైంది అని అన్నాడు. చివరి కుష్ఠరోగం పాలైపోయాడు. అలాగే దేవుడు ఒక పద్ధతి పెడతాడు పరిచర్య కోసం. దేవుడు ఏ పద్ధతిని పెట్టాడో ఆ పద్ధతిని మనం ఏం చేయాలి చెప్పండి? అనుసరించాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకు కలిగి ఉంటాయి. సరే, ఇప్పుడు ఇవి దావీదు తెలుసుకున్నాడు. సరే, ఇప్పుడు దేవుని పద్ధతిలో కాకుండా ఎడ్ల బండి మీద తేవడం చాలా ప్రమాదమైందని చెప్పి తెలుసుకున్నాడు. ఇప్పుడు లేవి గోత్రులను పిలిపించాడు. మరి ఎవరికి అప్పచెప్పాల్సిన బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పాడు. ఇప్పుడు కహాతీలు భుజాల మీద మోసుకొచ్చేలాగా అన్ని ఏర్పాట్లు చేశాడు. ఈ విధంగా దావీదు ఓబేదెదోము నుండి మందసాన్ని తీసుకొస్తూ వచ్చాడు. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 13 నుండి 15 వరకు కనుక మనం చదవగలిగితే అప్పుడు దావీదు అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ఆ విధానాన్ని అక్కడ మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే దేవుని పద్ధతిలో దాన్ని తీసుకొచ్చాడో ఇప్పుడు ఏదైతే తను కోల్పోయాడో ఏమండి ఇక ఆ నష్టం అతని జీవితంలో మరలా జరల. ఇంతకుముందు దాన్ని ముట్టుకుంటే చచ్చిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ నష్టము జరల. సరి చేసుకున్నప్పుడు దేవుడు అతని సహాయము చేశాడు. ఇప్పుడు మందసంలో ఏముంది? దేవుని మనసులో ఏముంది? ఆజ్ఞల పలకలో ఇశ్రాయేలు తిన్నటువంటి మన్నా, అహరోను చిగురించినటువంటి కర్ర, ఇవన్నీ ఎక్కడున్నాయి? మందసంలో ఉన్నాయి. కాబట్టి మందసం దేని గుర్తు అంటే దేవుని వాక్యానికి గుర్తు. చెప్పండి, దేని గుర్తు? దేవుని వాక్యానికి గుర్తు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి, అనుసరించేవారిగా మనం ఉండాలి. వాక్యాన్ని వాక్య పద్ధతిలోనే అనుసరించాలి. అర్థమవుతుందండి? మనకు చూసినట్లుగా వాక్యాన్ని ఎక్కడ పడితే అక్కడ వక్రీకరించేసి వాక్యాన్ని మనం తప్పులు చేయడానికి ఉపయోగించుకొని మరి అలా చేయడం దేవుడు ఇష్టపడేవాడు కాదు. ఇప్పుడు బైబిల్లో ఏముంటుందంటే పాత నిబంధన కాలంలో దావీదు మరి 2 వివాహాలు చేసుకోలేదా, 3 వివాహాలు చేసుకోలేదా అని ఉంటుంది అక్కడ. కానీ కొత్త నిబంధన కాలంలో దేవుడు ఏమన్నాడంటే ఆ యజ్ఞాన కాలం అని దేవుడు చూసి చూడనట్లుగా ఉండేను. ఇప్పుడైతే అందరూ అంతటా ఏం చేయాలి? మారు మనసు పొందవాలని ఉంది. కాబట్టి దావీదు అలా చేసే గారి చేతండి కొత్త నిబంధన కాలంలో చెల్లదు. వాక్యాన్ని వక్రీకరించి జీవితాన్ని దారి తప్పించుకుని లోక సంబంధిగా జీవిస్తే దేవుడు అంగీకరించేవాడు కాదు. వాక్యాన్ని అనుసరించాలి. వాక్యాన్ని అనుసరించినప్పుడు మన జీవితంలో కార్యాలు అనేవి జరుగుతాయి. అందుకే దేవుడు మరలా దావీదు జీవితంలో మరి కోల్పోయిన వాటిని అనుగ్రహిస్తూ తన జీవితాన్ని స్థిరపరిచి రాజుగా తనని ఉంచి తన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇరిమియా గ్రంథంలో ఉంటుంది 31వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు చూడండి. 31:4 ఇరిమియా గ్రంథం 31:4. త్వరగా చదవాలి. 31:4. చాలండి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంటే నేను నిన్ను మరలా కట్టింతును అన్నాడు. జీవితంలో ఏం కోల్పోయావో, ఏ నష్టాన్ని అనుభవించావో, ఏ బాధల్లో నువ్వు ఉన్నావో కోల్పోయిన జీవితాన్ని మరలా తిరిగి ఇవ్వగలిగేటువంటి దేవుడు. ఇందాక యోవేలు గ్రంథంలో చదువుకున్నట్టు మరి మిడతలు, తర్వాత ఏంటంట గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు తినేసినటువంటి పంటను నేను మరలా ఇస్తాను చెప్పాడే దేవుడు. నేను నా జీవితాల్లో కోల్పోయిన నష్టాన్ని భర్తీ చేయగల దేవుడు. దేవుడు స్థిరపరచగలటువంటి దేవుడిగా ఉంటున్నాడు. 8 అధ్యాయం 17 వచనంలో నేను నీకు ఆరోగ్యాన్ని సమకూరుస్తాను అన్నాడు. చాలామంది జీవితాల్లో ఆరోగ్యాన్ని కోల్పోయారు. చాలామంది జీవితాల్లో శ్రమలు పడిపోతూ వచ్చారు. దేవుడు వాటిని సమకూర్చి ఆరోగ్యము ఇచ్చేటువంటి దేవుడిగా ఇక్కడ మనం చూడగలం. ఇది రెండవదిగా దావీదు జీవితంలో మనం చూసాం. ఇప్పుడు మూడోది చూద్దాం, త్వరగా ముగించేస్తాను. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి మరి చదవండి. సమూయేలు 2వ గ్రంథం 3వదిగా దావీదు ఏం కోల్పోయాడు? వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరి సమయమున పంపగా నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర్ మిద్ది మీద నడుచు. చాలండి. ఇప్పుడు దావీదు చేసినటువంటి 3వ పొరపాటు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అతని జీవితం తను చేసినటువంటి పొరపాటు
అని అంటే చూడండి, దావీదు వసంతకాలన యుద్ధానికి వెళ్ళాలి వాళ్ళతో పాటు, కానీ వెళ్ళకుండా ఉన్నవాడు ఏం చేయాలి? కనీసం వాళ్ళ కోసం దేవుడికి ప్రార్థన చేయాలి. కానీ ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు, నిద్రపోయాడు. నిద్రపోయేది ఎప్పుడు నిద్రపోవాలి? రాత్రులు. ఈయన గారు సాయంకాలం మాట పడుకున్నాడంట, పొద్దుగుతున్నప్పటికి మెలకు వచ్చిందనమాట. ఇప్పుడు ఏ మధ్యాహ్నం తినేసి పడుకున్నాడో, పడుకుని మరి ఆ పొద్దుగుకేదాకా ఆయన మెలకు రాలే. అప్పుడు లేచి ఇక మరి రాత్రి నిద్రపడదుగా, ఈ సాయంత్రం సమయంలో తిరుగుతుంటే అక్కడ ఒక స్త్రీ కనపడింది, బత్షెబ అనేటువంటి ఆమె స్నానం చేయడం చూసి, ఆమె ఎవరో విచారం చేయండి, ఆయన సైనికులు పంపించాడు, తన ఇంటికి తెప్పించేసుకున్నాడు, ఆమెతో పాపం చేశాడు, పంపించేశాడు. తర్వాత ఆమె యొక్క భర్త ఊరియా అని తెలిసి ఊరియాని రప్పించి ఇంటికి వెళ్ళమంటే, ఊరియా నీతిమంతుడు కాబట్టి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంటికి వెళ్ళలే. బత్షెబ ప్రెగ్నెంట్ అని తెలుసుకుని తర్వాత ఊరియాని యుద్ధంలో ఏం చేశాడు? చంపించేశాడు. ఇంత భయంకరమైనటువంటి తప్పు, పొరపాటు ఎవరు చేశారండి? దావీదు చేశాడు. చేసి దగ్గర జరిగి ఇక పాపాన్ని ఎవరు చూడట్లేదులే అని చెప్పేసి సంవత్సరం పాటు కప్పుకున్నాడు. ఎందుకలవండి? సంవత్సరం పాటు కప్పుకున్న తర్వాత అప్పుడు దేవుడు నాతాను అనే ప్రవక్తని పంపించాడు. ఈ పాపం చేయడమే కాదు, వారికి ఒక బిడ్డ పుట్టేశాడు. పుట్టిన బిడ్డను దేవుడు ముత్తిన తర్వాత అప్పుడు అతను ఏడుస్తూ అక్కడ ఉపవాసం ప్రార్థన చేస్తాడు. సరే, ఈ విధంగా సంవత్సరం పాటు కప్పుకున్నటువంటి ప్రార్థన ఆ యొక్క పాపాన్ని నాతాను ప్రవక్త వెళ్ళి అతనితో మాట్లాడిన తర్వాత అప్పుడు ఒప్పుకున్నట్లు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. సరే, ఇప్పుడు ఈ పాపం చేయడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే బత్షెబను చూశాడు అంటాడు. ఏం చేయడండి చెప్పండి? బత్షెబను చూశాడు. సాధారణంగా పాపము ఎక్కడ ప్రారంభమవుతుందంటే కంటి చూపు దగ్గర ప్రారంభమవుతుంది. కన్ను చూస్తుంది, హృదయము ఆశిస్తుంది. కాబట్టి కన్నుతో చూసేదాన్ని ప్రతిదాన్ని మనం చూడకూడదు. ప్రతిదాన్ని ఎందుకు చూడొద్దు అంటారంటే, చూసినప్పుడు ఈ కన్ను ఆశిస్తుంది, హృదయము అదే కన్ను చూస్తుంది, హృదయము ఆశిస్తుంది, తర్వాత అది పాపం చేయడానికి దోహద పడుతుంది. బైబిల్లో మనం చూస్తాం, న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయం 1వ వచనం చూస్తుంటే, సంసోను ఒకతను చూసి అంటాడు. సంసోను ఏమో బలాఢ్యుడు, దేవుని బిడ్డ, న్యాయాధిపతికి ఉండవలసిన వ్యక్తి, ఇంత గొప్ప క్వాలిఫై ఉన్నటువంటి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి తను ఏం చేస్తా ఉన్నాడు? ఒకతను చూసి అన్నాడు. కంటి చూపుతోటే చూసి తన జీవితంలో నాశనము చేసి. తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం చూస్తే, సంసోను వేసిన ఒకతను చూసి అని ఉంటుంది. అంటే కంటి చూపుతో ఏం చూశాడో అక్కడికి వెళ్ళి తన పాపాలు చేస్తూ వస్తున్నాడు. తర్వాత 16వ అధ్యాయము 4వ వచనం న్యాయాధిపతుల గ్రంథం చూస్తుంటే, పిమ్మట దిలీలను మోహింపగా అన్నాడు. ఇప్పుడు ఆ దిలీలే ఎన్ని కొంపముంచింది, తన బల రహస్యం ఎక్కడో తెలుసుకుంది, గుండె గీయించింది. తర్వాత బలవంతా పోయిన తర్వాత వాళ్ళు వచ్చేసారు, పట్టుకున్నారు, తీసుకెళ్ళేమో దాగోని గుడిలో పెట్టేశారు. తర్వాత కళ్ళు బీగేశారు, తర్వాత ఏమో తిరగలేసారులాగా చేశారు. కంటి చూపు సామాన్యం అనుకున్నాం, కంటి చూపు ఏమైంది? కళ్ళు బీగేసేలా చేసింది, అది తిరగలేసేలాగా గుడ్డోళ్ళలాగా అయిపోతూ వచ్చాడు. కాబట్టి పేతురు పత్రికలో ఈ విధంగా ఉంటుంది. ఏముంటుందంటే 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, వ్యభిచారిని చూచి ఆశించుతూ పాపము మానలేని కన్నులు గలవారును అని ఉంటుంది. కాబట్టి కంటి చూపు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కన్ను పవిత్రమైనది ఉండాలి. అందుకు యోబు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకు నేను ఎలా చూద్దును అన్నాడు. పవిత్రమైన చూపు తను చూసేవాడుగా ఉంటూ వచ్చాడు. కాబట్టి కంటి చూపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చూస్తూ ఉన్న దావీదుని బట్టి. సరే, ఇప్పుడు దావీదు ఎలాగైతే మొత్తాన్ని తన పాపాన్ని ఒప్పుకుంటూ వచ్చాడు. సమూయేలు 2వ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే 12వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 15వ వచనం చూస్తుంటే, అప్పుడు తన పాపమంతా దేవుడు ఇచ్చాడండి, పరిహరించాడు. చదవన్నమాట, నేను నీ పాపమును పరిహరించాను అన్నాడు. దేవుడే దావీదుకి పాపాన్ని అక్కడ పరిహరించాడు. అయితే ఇప్పుడు ఆ పాపం చేయడానికి గల కారణం ఏంటంటే, సమూయేలు 2వ గ్రంథంలో 12-9 వచనం ఉంటుంది, నీవు యెహోవా మాటను తృణీకరించావు. పాపం చేసే వాళ్ళందరూ కూడా ఎవరి మాట తృణీకరిస్తుంది తెలుసా? దేవుని మాట ఏం చేస్తున్నారు? తృణీకరిస్తూ ఉన్నాడు. తర్వాత సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూస్తే, దేవుని లక్ష్యము చేయలే. పాపాలు చేసే వాళ్ళందరూ కూడా దేవుని లక్ష్యం అనేది చేయరు. తర్వాత చూస్తూ ఉంటే 12వ అధ్యాయం 14వ వచనంలో, తర్వాత దేవుని దూషించడానికి శత్రువులు ఏం చేశారు? వీళ్ళ దేవుడు ఎలాంటి, ఇవాళ కూడా గ్రంథాలు తీసినప్పుడు దావీదు ఎలాంటి కదా అని అన్నారంటే,
ఇలాగా దావీదు పేరు చెప్పి వారు దేవుని దూషిస్తూ ఉన్నారంటే దీనికి హేతువు లేక కారణం ఎవరయ్యారు? దావీదు అయ్యాడు. తర్వాత పశ్చాత్తాపడ్డాడు, బ్రతుకు మార్చుకున్నాడు, క్షమించమని దేవుడు క్షమించాడు. కానీ ఇది మాత్రం మా ఆయన మచ్చలాగే ఉండిపోతూ వచ్చింది. కాబట్టి దావీదు జీవితంలో మొత్తానికి అలాగా తన పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకుని క్షమాపణ కోరుకుంటే ప్రభు అతన్ని క్షమించాడు. నీ నా జీవితంలో నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే, ఎలాంటి బలహీనతలతో ఉన్నా సరే ప్రభు దగ్గర క్షమాపణ వేరుకుంటే ఆయన మన పాపాలు క్షమించేవాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం మొదటి వచనంలో ఎవడైనను పాపం చేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు అని రాయబడి ఉంది. కాబట్టి ప్రభు దగ్గర మనం వేడుకుంటే ప్రభు మన పాపాలన్నీ కూడా క్షమించేటివాడుగా ఉంటాడు. కాబట్టి ఈ విషయంలో దావీదు గురించి మనం చూడాలంటే కీర్తనలు 51వ అధ్యాయం 1 నుంచి 19 వరకు చదవగలిగితే అక్కడ దావీదు తన పాపాలన్నీ బత్షెబ విషయంలో చేసిన పాపాలన్నీ కూడా అక్కడ ఒప్పుకున్నాడు. దేవుడు తన పాపాలు క్షమించాడు. మరి తిరిగి మళ్ళీ దావీదు అలాంటి తప్పిదాన్ని మరలా మనం అతను చేయలేదు. తన జీవితాన్ని కడుక్కున్నాడు. ఇప్పుడు కోల్పోయిన జీవితం అక్కడితో నాశనం అయిపోతే తన జీవితాన్ని దేవుడు మళ్ళీ తిరిగి నిలబెట్టాడు. తన రాజ్యం ఇచ్చాడు, తను స్థిరపరిచాడు, సంతానం ఇచ్చాడు, తను గొప్పవానిగా మరలా చేశాడు. ఈ విషయంలో తన తప్పును ఒప్పుకోవడం ద్వారా 3గా కోల్పోయిన జీవితాన్ని మరలా తాను పొందుకున్నట్లుగా చూస్తున్నాం. ఇక 4వది ఇది చెప్పి నేను ముగిస్తాను. 4వ నష్టం ఏంటయ్యా అంటే దినవృత్తాంతం మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి దాని వరకు ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియజేయము. ఇప్పుడు దావీదు చేసిన 4వ తప్పు, 4 పొరపాట్లే తను చేసిన తన జీవితంలో. ఇది 4వ పొరపాటు చూస్తూ ఉన్నాం. ఈ 4వ పొరపాటు ఎలా దిద్దుకున్నాడు, ఎలా తన జీవితం మళ్ళీ చక్కదిద్దుకున్నాడని మనం చూడగలం. ఏం చేశాడంటే జనాభా లెక్క పెట్టమన్నాడు. సైనికులుగా ఆగేసి సైన్యాధిపతిని పిలిచాడు. మన దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారో ఇస్రాయేలందరినీ లెక్క పెట్టమన్నాడు. ఇది తప్పు అంటారు అసలు? పైకి మనకు తప్పులా కనబడదు, కానీ తప్పే అయింది. అది ఎలా తప్పు అయింది అని అంటే అసలు జనాభా లెక్క పెట్టాలంటే ఇశ్రాయేలుకి దేవుడు ఒక పద్ధతి పెట్టాడు. ఇశ్రాయేలుకి దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు. ఏం పద్ధతి అంటే నిర్గమాకాండంలో ఉంటుంది చూడండి. 30వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉంటుంది. నిర్గమాకాండం 30వ అధ్యాయం 11వ వచనం నుంచి 16వ వచనం వరకు చూస్తే అక్కడ జనాభా లెక్క వేసినప్పుడు ఇశ్రాయేలుని లెక్కించినప్పుడు 20 సంవత్సరాల పైన ఉన్నటువంటి వ్యక్తులను లెక్క పెట్టాలి. లెక్క పెట్టినప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి ప్రాణ క్రయధనము ఒక అరతులము వెండి ఇవ్వాలంటండి. అర్థమవుతుందండి? ఎంతమందినైతే లెక్క పెడతారో లెక్క పెట్టిన వాళ్ళందరూ కూడా చావకుండా బతికుండాలంటే వాళ్ళ ప్రాణ క్రయధనముగా అరతులము వెండి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇవ్వాలి. అది ప్రత్యక్ష గుడారంలో దేవుని సేవ కొరకు వాడాలంటండి. రాజుగారు తీసుకోకూడదు. అర్థమవుతుందండి? కానీ ఇప్పుడు లెక్క పెడతాడు, లెక్క పెట్టాడు, కానీ లెక్క పెట్టిన వాళ్ళ తరపున ఏం చెల్లించలేదు? ప్రాణ క్రయధనమైనటువంటి వెండిని చెల్లించలే. దానివల్ల ఏమైపోయిందంటే ఏమి పాటించుకోకుండా తను చేశాడు. తర్వాత మరి శిక్ష వచ్చింది, తెగులు రేగింది. తెగులు రేగగానే ఏమైపోయారు తెలుసా అండి? ఏమైపోయింది? 70,000 మంది చచ్చిపోయారు. తెగులు వచ్చేసరికి 70,000 మంది చనిపోయారు. ఒక్క దెబ్బన అదోత ఒక్క పూటలకు వచ్చేటప్పటికి. అయితే అప్పుడు తన తప్పు తెలుసుకుని దావీదు మరలా దేవుని సన్నిధికి వెళ్తారు. చదవండి సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. 24:10. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. జనసంఖ్య చూసినందుకే దావీదు మనసు కొట్టుకొనగా నేను చేసిన పని వల్ల గొప్ప పాపం కట్టుకున్నాను, నేనెంతో అవివేకిని అని చెప్పి దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. తర్వాత 24వ అధ్యాయం 17వ వచనం చూస్తూ ఉంటే
వాళ్ళు ఏం చేశారయ్యా, నన్ను శిక్షించైనా అక్కడ దేవుడి దగ్గర ప్రాధేయ పడతాడు. క్షమించమని అడిగాడు. ఆ తర్వాత సమూయేలు 2వ గ్రంథంలో 24వ అధ్యాయము 25వ వచనంలో యెహోవా నామమున ఒక బలిపీఠాన్ని కట్టి దహన బలులు అక్కడ అర్పించాడు. తర్వాత యెహోవా దేశం కొరకు చేయబడినటువంటి విజ్ఞాపనలను ఆలకించాడు. ఆ తర్వాత ఏమైపోయింది, ఆ తెగులు అక్కడ ఆగిపోయింది. ఇశ్రాయేల్ని ఆ తెగులు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ విధంగా దావీదు మిగిలిన జనసమూహము తెగులతో చచ్చిపోకుండా వాళ్ళని సమకూర్చుకోగలిగాడు, వారిని రక్షించుకోగలిగాడు. కాబట్టి మనం చివరిగా మనం చూసేది ఏంటంటే, దావీదు జీవితంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని దేవుడి మీద ఆధారపడినప్పుడు కోల్పోయిన వాటిని తిరిగి దేవుడు ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో కూడా ఏమేమి మనం కోల్పోదొచ్చామో గతకాలంలో వేటి మనం కోల్పోదొచ్చామో వాటిని మరలా తిరిగి సంపాదించుకునే దాని కొరకు, దేవుల్లో మనం స్థిరంగా ఎదిగే దాని కొరకు మనం చేయవలసింది ఏంటంటే ఏం చేయాలండి, దేవుడి మీద ఆధారపడాలి. మన తప్పుదాలు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, సరిదిద్దుకునే వారిగా ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథంలో 30:19 వచ్చిన మూలవాక్యం మనం చదువుకున్నాం. దావీదు సమస్తమును రక్షించినగా సంపాదించుకున్నాను మనం చూస్తూ ఉన్నాం. గత కాలంలో ఏవి నష్టపోయేవో, ఏవి కోల్పోయేవో, మరి నూతన సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో ప్రభు వైపు నువ్వు చూడగలిగితే, ప్రభు మీద నువ్వు ఆధారపడగలిగితే, ప్రభువు నీ జీవితంలో కోల్పోయిన వాటిని మరలా తిరిగిచ్చి నీ జీవితాన్ని కట్టి మరి నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో అయినా నింపుతాడు. అట్టి కృపణ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.